చాలా మంచి మనుషులుగా పేరున్నటువంటి ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల్ని తుదముట్టించడం కోసం మీరు ఇలాంటి ప్లాన్ వేశారంటే ఇది తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం. అందులో A4గా ఉన్నటువంటి బాబురావు పేరుంది, అక్కడ A5గా ఉన్నటువంటి తన కొడుకు చింపరే పేరుంది. కానీ వీళ్ళిద్దరిని పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. FIRలు అయితే ఉంది, కానీ నిర్భయంగా వీళ్ళు నిన్న ఒక ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. ఇదిగో ఇక్కడ మేషాలతోటి నడిచిపోయినటువంటి గడ్డంతో ఉన్నటువంటి అతను ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. ఒక ముద్దాయి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. అంటే ఇంకా ఏంటి ధూళిపల్లి నరేంద్ర ఏ సందేశం ఇస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి దళితులకి? మేము ఇలాంటి గోండాలు పెట్టి అవసరమైతే మిగతా ప్రాంతంలో తన నియోజకవర్గంలో ఎక్కడైనా సరే దళితులను ఏమైనా లేకుండా చేసే మార్గాలు ఏమైనా ఆయన పన్నుతున్నాడా? ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలిట పాశుపతాస్త్రం. తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.